వనపర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తుడి మెఘారెడ్డి మాట్లాడారు. నవంబర్ 30న జరగబోయే ఎన్నికల్లో భాగంగా 21వ తేదీన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వనపర్తి జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్ మైదానంలో భారీ బహిరంగ సభకు మధ్యాహ్నం 12 గంటలకు చేరుకుంటారని చెప్పారు. దీనిలో భాగంగా పాలిటెక్నిక్ మైదానంలో సభ ఏర్పాట్లతో పాటు కర్ణాటక ఎంపీ సుధాకర్, ఎన్నికల ఇన్ఛార్జ్ ఆఫీసర్ జిల్లా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ యాదవ్, టౌన్ అధ్యక్షులు చిల్ల చందర్, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు, మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి గ్రౌండ్ హెలిప్యాడ్ పరిశీలించామన్నారు. ఈ నెల 21 రోజున 12 గంటలకు జరగబోయే భారీ బహిరంగ సభకు అన్ని గ్రామాల నుంచి 2 మున్సిపాలిటీల నుంచి ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేసి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని మీడియా ద్వారా కోరారు. కాదు అక్కడ అచ్చంపేటలో 40/80 ఓన్లీ టీ ఒకటే కదా, టీ వేస్తాము. గ్యాలరీ కూడా మ్యాక్సిమం చేసి ఎట్లా కాబట్టి మధ్య మధ్యలో వెనక్కి జరగండి. ఊళ్ళో పెట్టారా? పత్రికా మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర 2023 నవంబర్ 30 తారీఖున జరిగే ఎలక్షన్లో వనపర్తి నియోజకవర్గంలో జరిగే ఎలక్షన్కు మా గౌరవ పిసిసి అధ్యక్షుల వారు శ్రీ రేవంత్ రెడ్డి గారు రేపు మధ్యాహ్నం 12 గంటలకు వనపర్తి పాలిటెక్నిక్ గ్రౌండ్కి చేరుకుంటాడు. దానిలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం గ్రౌండ్ మరియు హెలిప్యాడ్ అన్నీ పరిశీలించడానికి మాతో పాటు గౌరవ డిసిసి అధ్యక్షుల వారు, టౌన్ అధ్యక్షుల వారు, మాకు ఎన్నికల ఇన్ఛార్జికి వచ్చిన కర్ణాటక మంత్రివర్యులు అండ్ మా పి మోహన్ సార్, మిగతా కాంగ్రెస్ పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు. అందరూ బ్లాక్ కాంగ్రెస్, మండల కాంగ్రెస్ పెద్దలందరికీ వాళ్ళందరితో పాటు మేము హెలిప్యాడ్ అండ్ గ్రౌండ్ పరిశీలించినాం. రేపు 12 గంటలకు జరగబోయే ఈ బహిరంగ సభకు అన్ని గ్రామాల నుంచి 2 మున్సిపాలిటీల నుంచి ప్రజలందరూ స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీకి మీటింగ్కు, రేవంత్ రెడ్డి గారి మీటింగ్కి వచ్చి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని, అందరూ ఎవరికి వారు ప్రతి విలేజ్ నుంచి వాలంటరీగా రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని దీవించాలని చెప్పి మేము మీ ద్వారా మా ప్రజలకు తెలియజేస్తున్నాం. దానికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ పెద్దలందరికీ నమస్కారం. ఎంతో ప్రతిష్టాత్మకంగా రేపు నవంబర్ 30 తారీఖు నాడు జరిగేటటువంటి ఎన్నికల్లో ప్రజలందరినీ చైతన్యవంతం చేయడానికి గౌరవ మాన్యశ్రీ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ మైదానంలో జరిగేటటువంటి సభకు హాజరవుతూ ఉన్నారు. కనుక తమ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, అదేవిధంగా ప్రజలందరూ, కార్యకర్తలు, పార్టీ అభిమానులు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తరలివచ్చి ఇప్పటిదాకా బీఆర్ఎస్ పెట్టినటువంటి బాధలను, మనల్ని బాధలు పెట్టినటువంటి నాయకులను గద్దె దించాలన్నా, ప్రజలను కాపాడుకోవాలన్నా మీ సహకారం ఖచ్చితంగా అవసరం కాబట్టి